సార్ చూస్తున్నాం కేటీఆర్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు, జగన్ గెలుపు ఖాయం, సీఎం కాబోతున్నారు. సో కేటీఆరే కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఎవరికి మేలు చేస్తాయనుకోవచ్చు? ఖచ్చితంగా జగన్కే వాళ్ళు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ ఇది చంద్రబాబుకి మేలు చేకూరుస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఎలా ఉంటుంది? దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? వాళ్ళు జగన్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబుకి ఎందుకు మేలు చేస్తుంది మరి? అందుకనే వాళ్ళు చంద్రబాబును ఓడించాలి అన్నది చాలా స్పష్టమైన లక్ష్యంతో ఉన్నారు. తెలంగాణలోకి వచ్చి మహాకూటమి ఏర్పాటు చేసి నేనే తెలంగాణను అభివృద్ధి చేశానని చంద్రబాబు చాలా హడావుడి చేశారు. కాబట్టి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ అప్పుడు ఒక మాట అన్నారు. సో రిటర్న్ గిఫ్ట్లో ఇదంతా కూడా స్టెప్స్ అని మనం భావించాల్సి ఉంటుంది. అయితే అంతకుముందు గతసారి కూడా మీరు గుర్తు చేసుకుంటే 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు రావడానికి ముందు వ్యవధిలో కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, అప్పుడు కాబోతున్నారు. తెలంగాణలో మేము గెలిచాము, ఆంధ్రాలో జగన్ గెలుస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, మేమవుతాను, ఇద్దరం సుహృద్భావంగా ఉంటామని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చేశారు. అది జరగలేదు. నిజానికి చాలా తేడా ఉండిపోయింది. ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ పార్టీకి. దాని నుంచి నిజానికి తగిన గుణపాఠం నేర్చుకొని ఉంటే ఇప్పుడు కేటీఆర్ ఇంత హడావుడిగా ప్రకటన చేస్తుండేవాళ్ళు కాదు. అది పైగా అది ఎన్నికలు అయిపోయిన తర్వాత చేశారు కాబట్టి అది కేవలం అంచనా తప్పడమే. ఇక్కడికి వచ్చేసరికి ఎన్నికల క్రమాన్ని ప్రభావితం చేద్దామనే ఒక ఆలోచన కూడా దీంట్లో ఉన్నట్టుగా ఉంది. ఏదైనా టీఆర్ఎస్ టీడీపీ పరస్పరం తీవ్ర వ్యతిరేకులుగా మారిన తర్వాత టీడీపీని ఓడించడం మా లక్ష్యం అని ప్రకటించిన తర్వాత దాన్ని కొనసాగింపుగా చూడాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది కాబట్టి, గతంలోనే జగన్ ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా ప్రకటించున్నారు కాబట్టి ఆ పార్టీని బలపరచాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. రెండోది ఫెడరల్ ఫ్రంట్. చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏకి అనుకూలంగా ఆయన తిరుగుతున్నారు కాబట్టి కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంట్లో జగన్మోహన్ రెడ్డిని చేర్చుకొని కేటీఆర్ వెళ్ళి చర్చలు కూడా జరిపారు కదా అధికారికంగానే. అందువల్ల టీఆర్ఎస్, కేటీఆర్ అందరూ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరూ తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది. అందులో సహజంగా అందుకనే వాళ్ళు జగన్కి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. అయితే నేను చెప్పేది ఒకటి, గతంలో కేసీఆర్కి ఎదురైన అనుభవం మళ్ళీ కేటీఆర్కు ఎదురవుతుందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇంత ముందుగా ఇంకో ఎన్నికలు ఇంకా ముందే చెప్పడం అవసరం అనేది రెండో ప్రశ్న. మూడోది మీరు చెప్పింది, ఇలా చెప్పడం అనేది నిజంగా జగన్కు మేలు చేస్తుందా, చంద్రబాబుకు మేలు చేస్తుందా? ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు జగన్ నన్ను కూలదోసి కేటీఆర్ నన్ను కూలదోసి జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి కుట్ర పన్నుతున్నారు అనే ఒక ఎదురుదాడి చేయడానికి, ఒక ప్రాంతీయపరమైన ప్రచారం తీవ్రం చేయడానికి చంద్రబాబుకి ఇది ఒక అస్త్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తెలుగుదేశం నాయకులు చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది రాజకీయం, రాష్ట్రకీయం, ఎవరెవరి రాష్ట్రాలను బట్టి ఎవరెవరి రాజకీయాలను బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయంలో కేటీఆర్ తమ వైఖరి వాళ్ళు దాచిపెట్టుకోదలుచుకోలేదు, వాళ్ళు జగన్ పక్షం తీసుకున్నారు అనేది స్పష్టం. దాన్ని అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం ఆల్రెడీ చంద్రబాబు చేస్తున్నారు. మీరు అన్నట్లుగా చాలా సందర్భాల్లో పార్టీ మీటింగ్లో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు నిన్న రీసెంట్గా టెలికాన్ఫరెన్స్లో కూడా జగన్ మీద మాత్రమే ప్రేమ ఉంది, ఈ కేసీఆర్కు టీఆర్ఎస్కి కానీ ఏపీ ప్రజల మీద ద్వేషం ఉంది, జగన్ని సామంతరాజం చేద్దామన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలని చేస్తున్నారని చెప్పి దాన్ని ఒక అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేయట్లేదంటారా? మరోవైపు మోడీ, కేసీఆర్, జగన్ ముసుగు తొలగించి ముందుకు రండి, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఏం చెప్తారు ఇట్లాంటి వాటి మీద? అంటే రాజకీయాల్లో ఎవరైనా కానీ ప్రత్యర్థి మీద వేయడానికి ప్రతి అస్త్రాన్ని, ప్రతి ఆయుధాన్ని, ప్రతి సాధనాన్ని వాడతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాలన్నప్పుడు కేసీఆర్ చంద్రబాబుకి ఇక్కడ ఏం పని, అమరావతిలో అభివృద్ధి చేయాలి కదా అది ఇది అని చెప్పి ఆయన తీవ్రంగానే అన్నారు. మరొకసారి పాత రోజుల్లోలాగా ఆంధ్ర నాయకులతో ఏం పని, ఇలాంటి మాటలన్నీ కూడా వచ్చాయి. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు 9 ఏళ్ళు పాలించాడు. ఆ పార్టీకి ఇక్కడ శాఖ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అలా ఉన్న, అంటే ఇక్కడ పునాదులు, ఇక్కడ నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత రావడాన్నే కేసీఆర్ ఆయనకి ఇక్కడేం పని అన్నప్పుడు చంద్రబాబు అలాంటి ఎదురుదాడి చేయకుండా ఉండటం అనేది అది మనం ఊహించలేని విషయం. ఎలాగో అలాంటి ఎదురుదాడులు చేస్తారు ఈ పాలక పార్టీల నాయకులు. ఆయా సందర్భాల్లో వాళ్ళు ఎన్నికల కోసం కులమైన, మతమైన, ప్రాంతమైన
వ్యక్తిగత అంశాలైనా ప్రతి దాన్ని కూడా నిస్సంకోచంగా వాడుకుంటారని చాలాసార్లు రుజువైంది. అందుకనే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అటువైపే ఉన్నారు, మన రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేను కేసీఆర్తో పొత్తు కోసం ప్రయత్నం చేశాను, ఆయన ఒప్పుకోలేదని చంద్రబాబు నాయుడే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పున్నాడు. ఆయన రెండు మూడు సార్లు ప్రకటించున్నారు. మరి మీరు చేసినప్పుడు కూడా ఇదే విమర్శ వచ్చి ఉండేది కదా. అందుకని తప్పులేని వారు తమ తప్పులేరు విశ్వదాభిరామ వినరవేమ అని మీరు చేయాలనుకున్నారు, కానీ మీకు వాళ్ళు కుదరలేదు. కాకపోతే మీరు బీజేపీకి వ్యతిరేకమని మీరు అన్నారు అప్పుడు, అంతవరకు మీరు కూడా అనుకూలమే. అందువల్ల ఇందులో ఏది రైటు ఏది తప్పని మనం చెప్పగలిగిన పరిస్థితి పెద్దగా ఏం లేదు. కుదిరుంటే టీడీపీ టీఆర్ఎస్ఏ కలిసేవేమో. అది ఓటుకు నోటప్పుడే బెడిచికొట్టినా మళ్ళీ ఏదో సర్దుకునే ప్రయత్నం చేశారో అది కుదరలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జగన్కి అనుకూలంగా టీఆర్ఎస్ బహిరంగంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. అంటే అప్పుడేమన్నారంటే టీఆర్ఎస్కు జగన్ డబ్బులు ఇస్తున్నారు, 800 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నారు, జగన్కు టీఆర్ఎస్ డబ్బులు ఇస్తూ ఉంది అని టీడీపీ అంటూ ఉంది. మొత్తం మీద టీడీపీ వైసీపీల మధ్య అసహనం, అసలు ఒకరి ఉనికిని మరొకరు సహించలేనితనం చాలా పరాకాష్ఠకు చేరాయి. అందుకని ఎవరైనా ఏదైనా అనుకునే పరిస్థితే. ఇందులో అదనంగా టీఆర్ఎస్ సాధ్యం పోయడం అనేది ఒకటి దీంట్లో అదనపు అంశం. అయితే భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయొచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అందుకని దాన్ని ఏదో తప్పుపట్టి టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణకు రావడం తప్పని, ఆంధ్రాకి రావడం తప్పని, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు రావడం తప్పని చెప్పడం అదే అర్థం లేనటువంటి విషయం. జాతీయ పార్టీలు 2 చోట్ల కలిసి చేస్తున్నాయి కదా, ప్రాంతీయ పార్టీలు కూడా ఆ విధంగా చేయడానికి పూర్తి అవకాశం. తెలుగు రాష్ట్రాలని మనం అంటున్నప్పుడు తెలుగు రాజకీయాలు అనేవి లేవా? ఉంటాయి కదా. తెలుగు సినిమా ఉంటుంది, తెలుగు మీడియా ఉంటుంది, తెలుగు వ్యాపారాలు, తెలుగు వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, తెలుగు స్వాములు ఉంటారు, అక్కడ స్వాములు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు తెలుగు రాజకీయాలు ఎందుకు ఉండవు? ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి అయిపోతాడు, ప్రజలందరూ ఊరురా జై జగన్ అంటున్నారు. అదేదో అయిపోయింది అనే ఒక భావనలో, అతి అంచనాలో వైఎస్ఆర్ పార్టీ ఉంది, అతి విశ్వాసంలో. కేటీఆర్ లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు దాన్ని మరింత పెంచడానికి దారితీస్తాయి. ఎప్పుడైనా అతి విశ్వాసం అనేది ఒక విధమైన అలసత్వానికి దారితీస్తుంది. 2014లో కూడా జగన్ ఇలాగే అనుకోవడం వల్ల చాలా దెబ్బతిన్న పరిస్థితి కూడా మనం చూసాము. అందుకని ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం అవుతుందా అని ఒక సందేహం కలుగుతుంది. అందులో కేటీఆర్ లాంటి యువ నాయకుడు అనవసరంగా ఇంత ముందస్తు జోస్యాలు చెప్పి ఆ భారం అంతా తన మీద వేసుకుంటున్నారా అని మనం చూడాలి. ఓకే సార్, ఓవైపు టీడీపీ వైసీపీ పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాయి, మరోవైపు టీడీపీ ఏమో పవన్ కళ్యాణ్ వైసీపీ వైపు ఉన్నారు అని చెప్పడం ఒకటి, వైసీపీ ఏమో టీడీపీ వైపు ఉన్నారని చెప్పడం ఒకటి. ఈ వ్యాఖ్యలన్నీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్తూ వస్తున్నారు, నేను ప్రజల పక్షానే ఉన్నాను, కేవలం నేను వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నానని చెప్తున్నారు. సో దీనిపైన ఎలాంటి విశ్లేషణ ఇస్తారు, ఎలా ఉంటుందంటారు భవిష్యత్తులో ఇది? అంటే ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే ఆయన రాయలసీమకు వెళ్ళడం. రాయలసీమ అంటే ఈ 2 పార్టీలకు కూడా ముఖ్యమైనది. ఎందుకంటే ఇద్దరు నాయకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఒకరు చిత్తూరు, ఒకరేమో కడప. అందువల్ల అక్కడికి వెళ్ళి ఆయన నేను మీతో లేను నేను ప్రజలతో ఉన్నాననే ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి పర్యటన వాడుకున్నారు. రెండవది, ఒక ఆయనేమో నేను ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ళు ఉండాలంటాడు, ఇంకొక ఆయనేమో నేను ఇప్పుడు దీర్ఘకాలం ఉండటమే కాదు నా తర్వాత నా కుమారుడు కూడా రావాలంటాడు. నేనైతే అలా చేయదలుచుకోలేదు, నేను యువతకు, మహిళలకు, కొత్త వాళ్లకు, కొత్త గొంతులకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో సమస్యలు చాలా పేరుకుపోయాయి. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు లేదా రాష్ట్రపతులు, ప్రధానమంత్రి అంటే నరసింహారావు నంద్యాల నుంచే ఎన్నికయ్యారు, వీళ్ళందరూ రాష్ట్రపతులు ఇంతమంది వచ్చినా ఈ వెనకబాటు అనేది ఇప్పటికి కూడా అలాగే ఉంది, ఇది చాలా బాధాకరమైన అంశం అనే మాట ఆయన చాలా బలంగా అక్కడ చెప్పారు. అందుకని కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో పవన్ పర్యటనలు పెద్ద సంచలనం సృష్టించాయి. సరే, ఇప్పుడంటే గుంటూరులో అసలు కార్యాలయమే కాబట్టి గుంటూరు, విజయవాడలో ఎప్పుడూ ఆ కలకలం ఏదో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. రాయలసీమకు రావడం తగ్గింది అనంతపురం తర్వాత అనే ఒక నేపథ్యంలో ఆయన నిర్దిష్టంగా ముఖద్వారం లాంటి కర్నూలులో పర్యటన పెట్టుకోవడం, అది కూడా ఒక సింబాలిక్గా కొండారెడ్డి బుద్ధ దగ్గర పెట్టి యువతనంతా సమీకరించి మళ్ళీ రెండో రోజు ఈరోజు ఇంటరాక్షన్ చేయటం, ఇవన్నీ కూడా కొంత రాజకీయ ప్రభావం పెంచడానికి దారితీస్తాయి. ఆయన ఒకటైతే చెప్పారు కదా, జనసేన లేని ఏపీ రాజకీయాలు అయితే ఉండవు, జనసేన ప్రభావం చాలా బలంగా ఉండబోతుంది. ఇంకోటి మీరు అన్నట్టుగా కొత్త గొంతులు వస్తే, కొత్త సామాజిక శక్తులు వస్తే మీరు అవకాశం ఇవ్వలేదు.
గతంలో జయప్రకాష్ నారాయణ అలాగే మా అన్నయ్య చిరంజీవి వచ్చినప్పుడు కూడా మీరు దెబ్బ కొట్టి పంపించేశారు. ఈసారి మేము అనుభవాలతో దీర్ఘకాలం పోరాడదలుచుకున్నాం అని చెప్పారు. అందుకని తనకు తన ఎజెండా స్పష్టంగాను దృఢంగాను ఉన్నాయనే ఒక సందేశం ఇచ్చినట్టు మనం భావించవచ్చు. వామపక్షాలతోనే కలిసి వెళ్తాం. వామపక్షాలతో రాజకీయంగా అది కూడా ఆయన స్పష్టంగా 1-2 సార్లు నేను వామపక్షాలతోనే వెళ్తాను, మీ ఇద్దరిలో మీరు ఒకరితో ఒకరు నన్ను జతకట్టినా నేను దాన్ని ఏమి అమలు చేసే ఖాతరు చేసే ప్రసక్తి లేదని మరొకసారి చాలా నిర్ద్వందంగా చెప్పారు. బహుశా ఇప్పటికైనా కానీ ఇద్దరు ఇలాంటి కథలు మానేస్తే కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ అదే చెప్పడం మళ్ళీ అదే ఖండించడం సరిపోతుంది. అవును. సో యువతకి మహిళలకు ప్రాధాన్యత అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందనుకోవచ్చు? రాజకీయంగా ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ఎలాంటి ప్రాధాన్యత వచ్చే అంటే ఆయన ఒక నేపథ్యంలో చెప్పారు. ఇప్పుడు మనం రోజు మీడియాలో చూస్తున్నాం కదా, ఆ ఎమ్మెల్యే, ఆ ఎంపీ, ఆ మాజీ మంత్రి ఈ పార్టీలోకి వచ్చాడని, ఆయన దానిలోకి పోయాడని, ఇవన్నీ కూడా ఆయన ఏమన్నారంటే ఆ ఎంపీ రావాలి, ఈ ఎంపీ రావాలని నేను చూడట్లేదు, వస్తే చేర్చుకుంటానని వరకు చెప్పున్నారు. కానీ నేను చూడను, నేను కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తాను, కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తాను. అందుకే వేల సంఖ్యలో జనసేనకు దరఖాస్తులు అవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే విద్యార్థికులు, ఆలోచన పరులు, సమాజ హితం కోరేవాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ నుంచి నేను కొత్త సైన్యాన్ని నేను నిర్మించుకుంటాను. అంతేగాని సాంప్రదాయంగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండి ఆధిపత్యాలు చెలాయిస్తున్న వాళ్ళు, అధికారాలు అనుభవిస్తున్న వాళ్ళు, ఆర్జన కోసం ఉపయోగిస్తున్న వాళ్ళు వీళ్ళకే పరిమితం అయిపోయే ప్రసక్తి లేదని ఒక మాట ఆయన గట్టిగా చెప్పారు. అంటే దోపిడీ, పీడన, రాయలసీమలో అణచివేత ఇలాంటి అంశాలు ఆయన చాలా గట్టిగా చెప్పడం మనం అక్కడ గమనిస్తాం. కులాల ప్రసక్తి అనేది చాలా దారుణంగా తయారైందని చేసిన హెచ్చరిక చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నిన్న మీరు చూస్తే నిన్న మొన్న కూడా అసలు బ్యానర్లే కొన్ని పత్రికల్లో కులాల పేర్లతో ఆ కులమని ఈ కులమని. మాకు సామాజిక న్యాయం కావాలి, ఆధిపత్య వర్గాలు మారాలి అనేది నిజమే, కానీ అచ్చం కులాల భాషలో మాట్లాడుకోవడం, కులాల పరంగా చూడటం మంచిది కాదు అనే ఒక కీలకమైన సందేశం ఆయన ఇస్తూ, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానాయకుడి కులం ఎవరికి తెలుసు అని ఒక ప్రశ్న వేశారు. నిజంగా సుందరయ్య గారు తన పేరులో ఉన్న కుల సూచన పదాన్ని తొలగించేసి ఆదర్శమూర్తిగా ఆయన నిలబడిపోయారు కదా. అలాగే రెడ్డి అంటే కూడా అదేదో కులం కాదు, ఒకప్పుడు ప్రజలను రక్షించేవాడికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఎవరో కొంతమంది దాన్ని ఏమన్నా ఒక విధంగా పెత్తనానికి, దోపిడీకి సాధనంగా వాడుకుంటే మంచిది కాదు అనే ఒక ఇది కూడా ఇచ్చారు. అంటే సామాజికంగా, రాజకీయంగానే కాకుండా సామాజికంగా మీరు అన్నట్టుగా యువత, మహిళలు ఇలాంటి వాళ్ళని ప్రత్యేకించి టార్గెట్ గ్రూప్గా పెట్టుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అది యువతను ఆకర్షిస్తున్నట్టే కనిపిస్తుంది అక్కడ వచ్చిన స్పందన చూస్తే. అది మనం ఒక గోదావరి జిల్లాలో ఎలా చూసాము, ఇంచుమించుగా ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే వ్యవధి కొంచెం తక్కువగా ఉన్నా కానీ. అసలు గతంలో చేసిన పర్యటనలకు భిన్నంగా రాయలసీమ ఓవరాల్గా పర్యటన ఎలా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్? అంటే మొదటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ రాయలసీమలోకి రాలేదు. ఎందుకు రాలేదు, రాకపోవడం ఒక విధంగా చంద్రబాబుకు ఉపయోగం అని చెప్పి ఒక ఆయన ఎవరో అన్నారు నాతో, చాలా సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు అని. కొంతమందిలో అటువంటి ఇది కూడా ఉండింది, కావాలని ఆయన రాయలసీమను దాటేస్తున్నారు. ఎందుకంటే జగన్ సవాల్ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ తను కూడా వెళ్ళి సవాల్ చేస్తే చంద్రబాబు కష్టం కాబట్టి నేను వెళ్ళటం లేదని. దాన్ని మొదటి సమావేశంలోనే పవన్ కళ్యాణ్ దాదాపు తుత్తునీయలు చేశారని మనం చెప్పొచ్చు. నేను ఇక్కడ రాయలసీమకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, మీరందరూ ఇక్కడి నుంచే మహానాయకులు, ప్రతిపక్ష నాయకుడు అక్కడి నుంచే, ప్రభుత్వాధీనత అక్కడి నుంచే ఉన్నా కానీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు. అలాగే మౌలికమైన ప్రజా సమస్యలు, విద్యా, వైద్యం లాంటివి, ప్రభుత్వ కళాశాలలు లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఆయన నొక్కి చెప్పారు. అంటే వెనకబడిన ప్రాంతం అభివృద్ధిలోకి రావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వనరులు, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తే తప్ప కుదరదన్న ఒక ముఖ్యమైన కోణం దాంట్లో మనం చూడాల్సి ఉంటుంది. అందుకని రాయలసీమ పర్యటనకు ఆ విధంగా రాజకీయ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం అప్పుడు పాలకొల్లులో ఓడిపోయినా కానీ తిరుపతిలో ఆయన విజయం సాధించడం అన్నది మనకు తెలుసు. తిరుపతి ఇప్పటికి కూడా జనసేనకు అక్కడ చెప్పుకోదగిన ఇవన్నీ ఉంటాయని చెప్తూ ఉంటారు. అనంతపురంలో కూడా పవన్ కళ్యాణ్ గతంలో తన మొదటి ఒక సభ పెట్టారు, ప్రత్యేక హోదా అప్పుడు, తర్వాత కూడా పెట్టారు. అందుకని రాయలసీమకున్న ఈ రాజకీయ రణక్షేత్రం లాంటిది కాబట్టి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని మనం చెప్పాల్సి వస్తుంది. కర్నూలు పర్యటనలో చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, అక్కడ యువతతోని. సో వీళ్ళందరూ అడుగుతున్న ఒకటి, విద్యా ప్రమాణాలు పెంచాలి, మౌలిక వసతులు లేకపోవడం ఒకటి, ఇవన్నీ ఒకటైతే యూనివర్సిటీస్లో అసలు ప్లేస్మెంట్స్ లేవు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట. సో మేము చదువుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఉపాధి కల్పించండి అనే మాట.
సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతూ వచ్చారు. సో ఇంతమంది ముఖ్యమంత్రులు కూడా రాయలసీమ నుంచి పనిచేసినప్పటికీ యూనివర్సిటీస్లో కూడా గుర్తింపు లేకపోవడం ఏంటి? ఇవన్నీ ఎలా చూడాలంటారు? భవిష్యత్తులో ఇవన్నిటి మీద పవన్ కళ్యాణ్ పోరాడతాను, ఖచ్చితంగా పోరాడే వాళ్ళకే చట్టసభల్లో అవకాశం ఇన్నట్టు కూడా ఒక పిలుపునిచ్చారు ఈరోజు. అవును, ఇప్పుడు పోరాడేవాళ్ళు చట్టసభల్లో ఉంటే అక్కడ ప్రజల వాణి, పోరాట వాణి వినిపిస్తారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళే చట్టసభల్లో ఉంటే తమ వ్యాపారాలు, ప్రయోజనాలు, లైసెన్సులు, లేకపోతే ఇవే పర్సెంటేజ్లు, వీటి గురించి వాళ్ళు మునిగి తేలుతారు. అందుకే కొత్త శక్తులు, ఆలోచన పరులు, విద్యార్థికులు, సమాజం కోసం పనిచేసే వాళ్ళు కావాలన్నది అదొక ముఖ్యమైన కోణం. విద్యారంగంలో రాయలసీమలో ఇంకా అభివృద్ధి ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ యూనివర్సిటీకి నిధులు కానీ, భవనాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ చాలా చాలా దయనీయంగా ఉన్నాయి. ఆ సమావేశంలో కూడా ఆయనతో వాళ్ళు కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. అందుకని ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయనుకోండి, ఓ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కాలేజో పెడితే వాళ్ళు ఆ ఫీజు స్ట్రక్చర్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి వీళ్ళకి అందుబాటులో ఉండవు. అందుకని వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి కావాలంటే ఈ ప్రజానుకూల, ప్రజావసర రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడి కావాలి. నేనైతే కనుక ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కాదు, ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ కాలేజీ పెట్టాలని చెప్పి నేను పనిచేస్తానని కూడా ఆయన ఒక మాట అక్కడ చెప్పారు. అందుకని ప్రజారోగ్యానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వ జోక్యము, ప్రభుత్వ పెట్టుబడి, ప్రభుత్వ చొరవ పెరగాలన్నది ఎప్పటి నుంచో సంఘాలు అని కూడా కోరుతున్న ఒక అంశం. అది వెనకబడ్డ చోట మరింత అవసరంగా ఉంటుంది. అది రాజధానికి దూరంగా ఉన్న చోట ఇదంతా. ఇంకో అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయింది. ఎందుకు అయింది? ప్రాంతీయ అసమానతల వల్ల అయింది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగలేదనే కోణంలో అయింది. తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా అనుకోండి ఉదాహరణ. అనే ఇట్లా 4 భాగాలు అనుకుంటే ఇందులో ఉత్తరాంధ్ర, రాయలసీమలను వెనుకబడిన ప్రాంతాలుగా అధికారికంగా గుర్తించారు. విభజన చట్టంలో కూడా గుర్తించారు. మరి ఆ కోణంలో తదుపరి చర్యలు ఉన్నాయా? రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగిలిన రాష్ట్రమైనా కానీ ఒక తాటి మీద నడవాలి, ప్రజల్లో అసంతృప్తి పోవాలి అంటే రాయలసీమ లాంటి ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కదా. కానీ కేంద్రం పెట్టలేదు, కడప ఉక్కు లాంటిది ఇవ్వలేదు, వెనకబడిన ప్రాంతాల నిధులు వాళ్ళు ఇవ్వడం లేదు. అలాగే ఈ ప్రభుత్వం కూడా పట్టిసీమకు ఎక్కువ ప్రాధాన్యత, అమరావతికి ఎక్కువ ప్రాధాన్యత, లేకపోతే పురుషోత్తంపట్నంకి ఎక్కువ ప్రాధాన్యత మాకు ఇవ్వడం లేదనే ఒక కొరత రాయలసీమ ప్రజల్లో ఉంది. కర్నూలునే రాజధానిలాగా చూస్తుంటాను అని ఒక మాట అన్నట్టుగా అప్పుడు కుదిరిన, అంటే ఇంకా తెలంగాణ ఉద్యమం కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ కూడా లేనప్పుడు 30లో కుదిరిన ఒప్పందంలోనే హైకోర్టు అనేది ఇక్కడ ఉంటే అక్కడ బెంచ్, హైకోర్టు రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి అని ఒక అవగాహన ఉంది. మరి హైకోర్టు రాయలసీమలో ఎందుకు పెట్టకూడదు? కనీసం హైకోర్టు బెంచి ఎందుకు పెట్టకూడదు? ఆ ప్రస్తావనే చేయడం లేదు కదా. ఇప్పుడు నవనగరాలని 9 నగరాల పేరుతో అన్నీ అమరావతిలోనే పెట్టకపోతే హైదరాబాద్లో కేంద్రీకరణ పెరిగిపోయి అసమానతలు వచ్చాయి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మీరు అమరావతిలో కూడా అదే నమూనా అమలు చేస్తే ఎట్లా? అందుకని సీమ కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళు అనేది ఒక మాట నేను చూశాను. రాయలసీమ కన్నీళ్ళు తోడడానికి చాలా జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వీళ్ళు మేము హంద్రీనివా, గాలేరు నగర్ ఇవన్నీ చేసేసాము, అనంతపురంలో కూడా చెరువులన్నీ నిండిపోయినాయి, రైన్ గన్స్ చాలా పనిచేస్తున్నాయి, ఓర్వకళలో విమానాశ్రయం వచ్చింది, శకునాల్లో సోలార్ పార్క్ వచ్చింది, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఒకటి ఇవన్నీ రావడానికి రైతులను వేల ఎకరాల్లో నుంచి 100 ఎకరాల్లో నిర్వాసితులను చేశారు. వాళ్ళకి ఇంకా పరిహారం అందలేదు. ఇది మొదటిది. రెండవది, ప్రాజెక్టులకు సంబంధించిన మౌలిక అంశాలు జరగలేదు. ఈ ప్రభుత్వం ఎందువల్లనో కానీ ఏవో కొన్ని డొంక తిరుగుడు పద్ధతుల్లో తాత్కాలికంగా నీళ్లు పారించి ఆ రోజు ఒక ఈవెంట్ జరిపి నీళ్ళు వచ్చాయనిపించేసి అది ఒక ధోరణిగా మారిపోయింది. లేదు, ఈ రిజర్వాయర్లోంచి 4 చెరువులు నింపి అవి నింపాయని చూపించడం, ఇక్కడ తగ్గిపోయింటాయి. అందుకని రాయలసీమకు సంబంధించిన నీటి ప్రాజెక్టుల మౌలిక సమస్యలు అలాగే ఉన్నాయన్నది చాలా కీలక అంశం. ఒక ప్రాంతానికి అదే ప్రాంతీయ సమతుల్యతను పాటించడం జరగడం లేదు. రాయలసీమ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నది బహుశా దాన్ని హైలైట్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయన తన సినిమాలు అవి ఇవి, ఎందుకంటే ఆయన సినిమాలకు కూడా ఎన్టీఆర్కి కూడా రాయలసీమకు నేను దత్తపుత్రుడు అని చెప్పేవాడు. ఆయన సినిమాలు అక్కడ బాగా ఆడుతుండేవి, అక్కడ ప్రజలకు అటువంటి ఆదరణ కూడా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కూడా అందుకే కర్నూలులో తను మొదటి సూపర్ స్టార్ కావడానికి దారితీసిన సినిమాలు అక్కడ ఎలా ఆడాయి ఏంటివన్నీ కూడా చెప్పారు.
అంటే బాగా మమేకమయ్యారని చెప్పొచ్చు మనం అక్కడ ఉన్న. చివరి వరకు కొనసాగుతుందంటారా ఇది? అంటే తప్పనిసరిగా దాని మీద ఫోకస్ పెట్టాలని. అంటే అందరు నాయకుల్లాగే మాటలు చెప్పి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుందంటారా ఎట్లా అని? ఇప్పుడు ఎవరైనా మాటలు చెప్పి రూట్లు మారిస్తే వాళ్ళకి ప్రజలు అందరికీ చెప్పేదే చెప్తారు. కానీ అలా చెయ్యను, నేను 25 ఏళ్ల పాటు ఉంటాను, ఇప్పటికిప్పుడు ఏదో జరగవచ్చు జరగకపోవచ్చు, ఒక మాట చెప్పారు ఆయన. ఇప్పుడు శ్రీశ్రీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అన్నట్టుగా మీరందరూ ఏమనుకుంటున్నారు అంటే, మీరు వచ్చి నాకు సమస్యలు చెప్పేస్తారు, నేను వాటి మీద మాట్లాడతాను, సమస్యలు పరిష్కారం అయిపోతాయని చాలామంది అనుకుంటున్నారు. అలా అయిపోవు. మనం వీటి మీద పట్టుబట్టి పోరాడుతూనే ఉండాలి. ఈ 25 ఏళ్ల పాటు ఈ పోరాటం చేయడానికి నేను సిద్ధమై వచ్చాను. ఇంకోటి, నేను ఎవరో నాకు అండదిస్తారని ఎవరి మీద ఆధారపడగలని నేను రాలేదు. నాకు ఇష్టం కాబట్టి, నేను చెయ్యాలి కాబట్టి వచ్చాను. మీరు అందరూ కూడా నాతో చివరి వరకు ఉంటా. ఇంకా అందులో కుండబాతాలు కొట్టి ఆయన ఉన్న విషయం చెప్పేశారు. అంటే నాతో ఏది ఎవరేమన్నాను, తోడు రాకుండాను, ఒంటరిగానే పోరా బాబు పో అన్నట్టుగా మీరందరూ చివరి వరకు వచ్చినా రాకపోయినా, ఎవరు అండ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే నా పోరాటం చేస్తాను. ఈ మౌలిక అంశాల్లో మార్పు తేకపోతే కుదరదు. ఇంకోటి, వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు, ఎల్లకాలం వాళ్ళే పాలించాలన్నా ఈ పద్ధతి పోవాలి, ఆధిపత్యాలు పోవాలి. ఇది సైరా నరసింహారెడ్డి లాంటి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఉదాహరణలు మనకు కావాలి అని ఆయన చెప్తున్నాడు. అందుకని ఒకవైపున గత చరిత్ర, వర్తమాన రాజకీయం, భవిష్యత్తుకు సంబంధించిన సమస్య పరిష్కారం, ఇందులో యువత విద్యార్థికులు చూపించాల్సిన చొరవ, ఈ అంశాలన్నీ మేళవించి ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది. తన శైలిలో ఒక్కోసారి ఆవేశం కావచ్చు, ఒక్కోసారి ఆ స్పందన అయితే మహిళలు కూడా ఎక్కువగా వచ్చి మాట్లాడుతున్నారు. విద్యావంతులు కూడా చాలామంది పార్టీ వైపు చూస్తున్నారు. సో అన్నిటికీ అందుకని రాయలసీమ పర్యటన అన్నది తప్పకుండా జనసేనకి ఇంకొక ప్లస్ పాయింట్ అవుతుంది, ఇంకొక అడుగు ముందుకు వేసినట్టుగా అవుతుంది. ప్రాంతీయ అంటే ఈ కులం గోడలు, ప్రాంతాల గోడలు ఛేదించాల్సిన అవసరం ఉందన్నది కీలకమైన సందేశం. ఒకటి ఇంపార్టెంట్ విషయం, కుల సమీకరణాల దాంట్లోనే అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి ఏపీలో ఎక్కడ చూసినా గతం నుంచి కూడా. సో కుల సంఘాలు మీటింగ్లు పెట్టడం కావచ్చు, కులాల వారీగా ఓట్లు అడగడం, ఇలాంటివన్నీ జరుగుతున్న ఈ తరుణంలో వీటికి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వ్యాఖ్యలు చేశారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉంటాము, ఖచ్చితంగా కులాల రాజకీయం జనసేన చేయబోదు అని. సో భవిష్యత్తులో ఎలాంటి సత్ఫలితాన్ని ఇస్తాయంటారు? ఇవి ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు? తర్వాత కులాల విషయంగా మీరు ఏం అంటే, కులాల్లో వెనకబడిన కులాలు, అణగారిన కులాలు, అణచివేసినవి, వాటి పట్ల మనము పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని రాజ్యాంగం చెప్తుంది. వాటికి సానుకూలత చూపించడం, వాటి సముద్ధరణకు తోడ్పాటు ఇవ్వడం ప్రభుత్వాల రాజకీయ వ్యవస్థ యొక్క కర్తవ్యం. కానీ అదే సమయంలో ప్రతిదీ కులం కళ్ళతోనే చూసి కులం గోడల మీద నిర్మించబడుతుంది అనడం, మధ్యలో గోడలు కట్టడం, లేదా ప్రతిదీ కూడా కులం గోడని చూడడం, అది మంచిది కాదు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా వైసీపీ టీడీపీ మధ్య యుద్ధంలో ఇటీవల కులం గురించిన మాట చాలా చాలా ఎక్కువగా వస్తుంది. అది రోజు వస్తుంది. నిజం చెప్పాలంటే ఏ కులానికి సంబంధించిన అధికారులు ఎంతమంది ఇలాంటి జాబితా అంతా ఇస్తున్నారు. నేను గతంలో కూడా స్పష్టం చేశాను. ఆ జాబితా వచ్చిన తర్వాత నేను తెలుగుదేశం నాయకులతో, కొంతమంది అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏమంటారు అంటే, సీనియారిటీని అయితే ఉల్లంఘించలేరు ఎవరైనా, అది కోర్టుకు వెళ్తారు. కానీ పోస్టింగుల్లో మటుకు అటువంటి ఒక లక్షణం అయితే ఉంది. ప్లమ్ పోస్టులు ముఖ్యమైనవి, అలాగే తమకు తలలో నాలుగులాగా ఉండాలన్న చోట నమ్మకస్తులను పెట్టుకోవడం, కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్లో పెట్టుకోవడం, ఇది జరుగుతూ ఉంది. ఇది అంత మంచిది కాదు అనే ఒక భావం అధికార పార్టీలో కూడా ఉంది. రెండవది, ఇందులో ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎన్నికల సంఘం కూడా ఇటువంటివి తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో వైఎస్ఆర్ పార్టీ కూడా పరోక్షంగా ఆరోపిస్తున్న దశ దాటి ఇప్పటికి వచ్చేసరికి ఇంకా ప్రతిదీ కూడా కొంచెం కులం అని చెప్తే ఎక్కువగా కులపరమైన వ్యతిరేకత తేవచ్చు అని చూస్తుండొచ్చు. అలా చూసినట్టయితే ఒక కులానికి అనుకూలతను బట్టో, ఒక కులానికి వ్యతిరేకతను బట్టో ఎన్నికల ఫలితాలు నిర్ధారించబడవు. ఎందుకంటే సమాజంలో అన్ని కులాలు ఉన్నట్టే రాజకీయాల్లో కూడా అందరూ ఓట్లు వేస్తారు. కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అలా చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఏం చేయాలి? వాస్తవానికి ముస్లింలు బాగా బలపరుస్తున్నారని ఒక భావం ఉంది. ఉదాహరణకు మైనారిటీ మతాల వాళ్ళు బీజేపీ యొక్క మత రాజకీయాలను ముందు ఖండించాలి వైసీపీ. ఇంతవరకు ఒక్కసారి కూడా అయోధ్య మీద కానీ ఇంకో దాని మీద కానీ వాళ్ళు అస్సలు మాట్లాడటమే లేదు. అలాగే ముద్రగడ పద్మనాభం, కాపులు, వీళ్ళ మద్దతు ఇటువంటిది ఒకప్పుడు ఉండింది. దాని మీద గజిబిజి వచ్చింది. జనరల్ స్టేట్మెంట్స్ తప్ప ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని వైఎస్ఆర్ పార్టీ పరంగా కూడా దీన్ని ఒక ఆయుధంగా వాడుకుందామని ఆలోచన చేస్తే అది మరీ పొరపాటు అవుతుంది.
ఆధిపత్యాన్ని ఒకరినే రుద్దుతున్నారని చెప్పడం వేరు. వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ పద్ధతిలోనే దాన్నే ఇంకా కొంచెం చెప్పాల్సిన జవాబు చెప్పకుండా, దిద్దుకోవాల్సిన దిద్దుబాటు లేకుండా ఎదురుదాడి చేయడానికే పరిమితం అవుతున్నారు. అందుకని ఈ రాష్ట్రంలో ఏ సమస్య అయినా, రైతు మరణం దగ్గర నుంచి రాజకీయ సంక్షోభాల వరకు అన్ని రెండు పార్టీల మధ్య ఒక సంకుచితమైన పరస్పర ఘర్షణలాగా మారిపోతున్న పరిస్థితికి మనం చూస్తున్నాం. అది చాలా దురదృష్టకరమైంది. ప్రజలు, ప్రజా సమస్యలు ఆ కోణంలో జరగాల్సిన చర్చ ఇటువైపు మారిపోవడం అనేది చాలా బాధాకరం. థ్యాంక్ యూ. అందుకనే ఈ బహుశా ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా, లేదా యువత కోరుకుంటున్నట్టుగా విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి, కరువు నివారణ ఇలాంటి దిశలోకి ఇది మరలితే మళ్ళీ ప్రాంతీయ అసమతుల్యత సమస్య మళ్ళీ రాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందగలిగితే అది చాలా మంచిది అవుతుంది. ఆ దిశలోనే అందరూ ఆలోచించాలి. ఇది వాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. For more updates, please subscribe 99 TV Telugu.